Priya, welcome to GBRC News. రచ్చరచ్చగా మారిన రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం డాక్టర్ చెలికని రామారావు కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ వైస్ చైర్మన్ గాదన్శెట్టి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. 16 అంశాలతో కూడిన ఎజెండా కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సమావేశం నందు ఓ అంశం తప్ప పట్టణాభివృద్ధికి సంబంధించి మిగతా 15 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎజెండాలో 5వ అంశంగా ఉన్న మార్కెట్ దగ్గర గల చెరువు గట్టు ఖాళీ స్థలం నందు 1,50,00,000 రూపాయలతో ఓపెన్ జిమ్, పిరమిడ్, ధ్యాన కేంద్రం, మహిళా శక్తి సంఘాలు వ్యాపారం చేసుకునేందుకు షెడ్లు నిర్మించేందుకు ప్రతిపాదన కౌన్సిల్ నందు ప్రవేశపెట్టారు. ముందుగా మున్సిపల్ వైస్ చైర్మన్ కొలుమూరి శివాజీ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇదే స్థలంలో ₹1,00,00,000 ఎంపీ నిధులతో కళ్యాణ మండపం నిర్మించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అనుమతులు రాలేదని, ఇది ప్రభుత్వ రికార్డుల్లో చెరువుగా ఉందని అన్నారు. పార్టీ స్థాయిలో వాగ్వాదానికి దిగారు. జనసేన పార్టీ ఏకైక కౌన్సిలర్ అంకం శ్రీను, తెలుగుదేశం నాయకులు కవల నానాజీలు అభివృద్ధిని అడ్డుకోవద్దని ఎంత ప్రతిఘటించినా కానీ ఫలితం కనిపించలేదు. దీంతో 5వ అంశాన్ని వాయిదా వేయక తప్పలేదు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, డిఈ శ్రీకాంత్, ఏఐఈ సునీల్, శానిటరీ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు, టౌన్ ప్లానింగ్ అధికారి కె శేషగిరి, జె హిమబిందు తదితరులు పాల్గొన్నారు. టెండర్ శాతం కంటే 14% కంటే తక్కువకు టెండర్ దాఖలిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సభ్యులు కూడా తెలుసు, అలాగే మీకు కూడా తెలుసు. మరి తెలుగు సుభాషంలో నమస్కారం ప్రవేశపెట్టిన కళ్యాణం ఏ విధంగా అవడో మరి గతంలో ఉన్నటువంటి గారికి కమిషనర్గా ఉంది, మన మధ్య చెప్పిన నాయకు గారు కూడా ఏ మాత్రం ఈ స్థలం చూసుకుంటే కాదు అందుకే ఏ విధమైనటువంటి నిర్మాణాలు జరగడంలో ఇది చెరువు ఎఫ్ఎంపీలో కూడా తెలియని కాబట్టి ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ కానీ చేయకూడదని చెప్పేసి తీసుకుపెట్టి దాన్ని చెప్పేసి చెప్పడం. మరి దాపరేంటి మరి మీరు ఓపెన్ కానీ లేకపోతే ఓపెన్ ఆటోలో కానీ మరి దానికి మన అభివృద్ధి కాదు చేయించుకోవడం, లేదంటే ఉన్నట్టు మరి అనుకోదంటే అది కష్టం తెచ్చి పండుది 1,50,00,000 ఒకసారి చిన్న పర్మిషన్. గతంలో ఇలాగే ప్రభుత్వం కోడ ప్రభుత్వం లాగానే 5.5 కోట్లు జనరల్ ఫండ్ లో ఉందని పెట్టేసాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ వర్కులు అయితేనే కానీ కొత్త వర్కులు పెట్టుకోలేకుండా మనం ఆ రోజు తప్పుడు విధానంతో పెట్టాం. పెట్టడం వల్ల ఈ రోజు లాక్కోలేక పెట్టుకోలేకున్నాం. మీకు తెలుసు కదా, ఈ సబ్జెక్ట్ కూడా మేము అడ్జస్ట్ చేయట్లేదండి. ఇందులో డివోట్ చేయించండి. చెరువు అన్న పదాన్ని డివోట్ చేయించగలిగితేనే అక్కడ మనం కన్స్ట్రక్షన్ కసెట్టినా పొల్లెట్టినా ఇనిమెట్టినా కన్స్ట్రక్షన్ చేయగలం. ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదని చెప్తున్నాం అండి. మాకు తెలిసిన నాలెడ్జ్తో. మరి కమిషనర్ గారు ఓకే అంటే కనుక మీరు చేసుకోవడం మాకేం ఇబ్బంది ఏమి లేదండి. మేము కోరింది దాని మీద కన్స్ట్రక్షన్ చేయనివ్వరు, బిల్లు అవ్వదు, కాంట్రాక్టర్ నాశనమైపోతారు అని చెప్తున్నాం. మీకు వివరంగా ఇంత క్లారిటీగా చెప్తున్నాం. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పెట్టాడు. ఇక్కడ మేము అబ్జెక్షన్ చేయట్లేదు. పబ్లిక్ ఉపయోగపడింది మేము కాదంటాం. అందుకో పని చేయండి కమిషనర్ గారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ ని చెరువులో కాకుండా టీఓటీపై
అంటే ఇంతకుముందు కళ్యాణ మండపానికి నేను కంప్లీట్ వచ్చిందో ఆ ప్లేస్ లో ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ తోటి ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ ప్లేస్ లో రైతు బజార్ ఉందో, ఏ విధంగా అయితే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ఉందో, అదే విధంగా మన మున్సిపల్ ఫండ్ కి భారం లేకుండా ఉన్నటువంటి ఏది ఎవరైతే 150 లక్షలతో ముందుకు వచ్చారో వాటితో కొన్ని ప్రపోజల్స్ ముందుకు వచ్చాము. ఒకటి వచ్చేసరికి నెట్ క్రికెట్ గ్రౌండ్, ఓపెన్ జిమ్, స్టేజ్ అంటే స్టేజ్ కట్టి ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ దానికి కానీ ఓపెన్ స్టేజ్. ఇంకా ముందు కళ్యాణ మండపం అనేది ఆర్సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి దానికి అభ్యంతరం ఉండొచ్చు. అదేవిధంగా ఒక మెడిటేషన్ సెంటర్, అదేవిధంగా చిరతల వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా వెప్ప సంఘాలకు సంబంధించిన వాళ్ళు వెప్ప బజారు వెప్ప మాట పెట్టుకోవడం కోసం ఎక్కువ భారం పడినటువంటి రేకుల షెడ్లు వేసి దాంతో షాపు నడడం కోసం కావచ్చు. ఇందులో కుర్చీలు కూడా సంవత్సరం కూడా అవ్వలేదు. అప్పుడు నాకు కుర్చీలు ఫండ్ వేస్ట్ అయిపోతుంది సార్ గారు. మీ అందరితో మీరు శ్రేయస్గా మాట్లాడుతా, మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, మీకు ఏదైనా ప్రత్యేక డౌట్స్ ఉన్నా మీరు మాట్లాడదు. కానీ మీ ఊళ్ళో లేదు వచ్చిందా అన్ని విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు ప్రత్యేకంగా పెరపాల్సి ఆయన ఏదో సబ్జెక్ట్ చెప్తున్నాడు. ఆ సబ్జెక్ట్ గురించి మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మినిస్టర్ గారితో మాట్లాడదాం. మన అభివృద్ధి కావాలన్నా కదా పర్మిషన్ లేదన్నా. అందుకే ఇంకా మూడు ప్లేస్ అక్కడ పెట్టచ్చు కదా అందుకే ఈ పదాలు